స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామం గ్రీన్ ఆంధ్ర అన్న నినాదంతో సంతనూతలపాడు గ్రామంలోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామంలో పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ఎమ్మెల్యే గారు మొక్కలు నాటారు. ఎమ్మెల్యే చెత్తను స్వయంగా ఊడ్చి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం అందరి చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను దూరంగా ఉంచాలని, వీలైనంత వరకు జూట్ బ్యాగులు, కాగితపు సంచులను వాడాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా భవిష్యత్ తరాలను కాపాడిన వారు అవుతామని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు నో చెప్పండి అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట మండల అధికారులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. శ్రీ స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రం ప్రతి గ్రామ పంచాయతీలకి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంటింటి నుండి కూడా చెత్తని సేకరించడం కోసం, ముఖ్యంగా పునరుత్పాదనకు ఉపయోగపడేటటువంటి వస్తువుల్ని సేకరించడం కోసం స్వచ్ఛ రథం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా మీ గృహాలలో ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని పూర్తిగా అరికట్టి స్టీలు, అలాగే జనపనారతో చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సంతనూతలపాడు ఉండాలని మనము కోరుకుంటా ఉన్నాం. అందుకని ఈరోజు స్పెషల్గా ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని అవి తీసుకొని వచ్చి లోపల పడేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, ఈ మధ్యన మనం చాలా మన ఊర్లలో, ఇళ్లల్లో, మన బంధువులలో మనం చాలా అంటూ ఉంటాం. ఏంటిదంటే, ఈ మధ్య తెలియకుండా చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి ఏంది క్యాన్సర్లు వస్తున్నాయి, పూర్వకాలం ఎప్పుడు వచ్చాయి కావని. దీనికి ముఖ్య కారణం కూడా ఈ ప్లాస్టిక్ వాడటం అనేది చాలామంది చెప్తా ఉన్నారు. మీరు ఒక సింపుల్గా అర్థం చేసుకోండి, ప్లాస్టిక్ అనేది మనము తాగకూడదు, లేకుంటే అది మన శరీరంలోకి వెళ్ళకూడదు. మనం ఈరోజు మనం కూడా చాలా మన కళ్ళల్లోనే చూస్తూ ఉంటాం. చాలామంది ఏంటిది ఈ ప్లాస్టిక్ టీలు పెడతారు. వేడి నీళ్ళు ప్లాస్టిక్లో పోతే ఆటోమేటిక్గా అది వేడికి కొద్దిగా అది లోపలికి వెళ్తుంది, అది మీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దాని పని దాన్ని చేసుకుంటూ వస్తుంది. అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా మనం చాలామంది వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతూ ఉంటాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడినప్పుడు కార్లో పెట్టుకుంటాం. కార్లో పెట్టుకున్నప్పుడు మంచిగా ఇప్పుడు బ్రహ్మాండంగా ఎండ ఉంది, 40 డిగ్రీలు. ఆ 40 డిగ్రీలకి అది కూడా కొద్దిగా కరిగి ఈ వాటరు, ఆ ప్లాస్టిక్ వ్యవహారాలు కొన్ని కలిసిపోయి అవి మనము బాగానే తాగుతూ ఉంటాం. సో దానివల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మన హెల్త్ కోసం అది ప్లాస్టిక్ని నిషేధించాలనేది మన హెల్త్ కోసం అది చాలా అవసరం అనేది మనం అందరం తెలుసుకోవాలి. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. అందుకని ప్లాస్టిక్ బాటిల్స్ మానేసి ఇలాంటి స్టీలు చేయాలా. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు టీలు ఆ ప్లాస్టిక్ కాకుండా ఇలాంటి వాటర్లలో వాడుకోవాలా. సో ఇవన్నీ మనము ఇప్పుడు టీ షాపులు కూడా వెళ్ళినప్పుడు గట్టిగా 2 రోజులు వాళ్ళు ఇలాంటి ప్లాస్టిక్ టీ కప్లు వేస్తే మనం 2 రోజులు పక్క షాపుకి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. లేకపోతే ఒక 50 పైసలు ఎక్స్ట్రా ఏమైనా వేస్తారు. కానీ ఇదంతా మన హెల్త్కి మంచిది అనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలా. ఎందుకంటే మనం ఒకటి చాలామంది చెప్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటిదంటే
ఎప్పుడైనా ఈ మధ్య హాస్పిటల్కి వెళ్తే బిల్లులు బ్రహ్మాండంగా వస్తాయి. హాస్పిటల్ లోపలికి అయితే 25,000 తక్కువ బిల్లు నుంచి బయటికి రాము. సో మనం ఏంటంటే అసలు హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఉండాలి. సో దానికి ఏంటిది ఇలాంటివి చేయకుండా, అదేవిధంగా చెత్త గిత్త రోడ్ల మీద పడేయకుండా క్లీన్లీనెస్ ఉంటే రేపు ఫీవర్లు, డెంగ్యూ, మస్కిటో బైట్స్ ఇవన్నీ ఉండవు. సో ఇవన్నీ ఆలోచించుకొని ఎందుకు ఇలా పని లేకుండా రోడ్లు 3 వారాలకు ఒకసారి ఇలా వచ్చి చెప్తున్నారు అనుకోకుండా ఇవన్నీ మీ హెల్త్ కోసం, మన సమాజానికి మంచి కోసం అని మీరు గమనించి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలా, 10 మందికి ఈ మంచి మాటలు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంతనూతలపాడు పంచాయతీ ఎంపీడీఓ స్టాఫ్, ఇక్కడ స్కూల్ స్టాఫ్ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు కనపండి. రైట్. నేను నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మనుషులు నిలువు కొట్టుకో, ఇట్రా స్ట్రైట్గా. అన్న కొంచెం మీరు జరగండి అమ్మా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.